ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావగారు. ఇంటల్లుడుగా ఆస్తులు అధికారం పంచకపోయినా బాధ్యత అయినా ఇచ్చారు అని సంతోషిస్తున్నారు. మీ డబ్బులతో ఫంక్షన్ జరిపిస్తే మీరు చేసినట్టు అవుతుంది, కానీ బ్రో చేతుల మీదుగా జరిగినట్టు కాదు కదా అని ఆలోచిస్తున్నారనుకుంటా కదా బ్రో? ఈ డబ్బు నేనిచ్చానని ఎవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఇది నీ డబ్బుగానే ఖర్చు పెట్టు. అప్పుడే మీ అత్తమ్మ, ఐ మీన్ మా పెద్దమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదేదో నేను నా గొప్ప కోసం చేస్తుంది కాదు. ఈ ఇంటల్లుడుగా నీ గౌరవం నిలబడాలని చేస్తున్నాను. ఎందుకంటే పెద్దమ్మ నిన్ను అల్లుడుగా కాదు, కన్న కొడుగ్గా భావిస్తోంది. పెదనాన్న కూడా నిన్ను చాలా నమ్ముతున్నారు. ఆ అభిమానాన్ని, నమ్మకాన్ని నువ్వు కాపాడుకోవాలి వీరు, పోగొట్టుకోకూడదు. ఓకే? ఫంక్షన్ రోజు నీకు ప్రీతికి మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. గెట్ రెడీ ఫర్ దిస్ సర్ప్రైజ్ వీరు. గెట్ రెడీ ఫర్ దిస్ సర్ప్రైజ్ వీరు. పెద్ద మావయ్య గారు రుద్రబావని ఎప్పుడు గొప్పవాడని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది బ్రో. నువ్వు జరిగిన దాంట్లో మోసం ఉందని అనుమానిస్తున్నావు. రుద్రబావేమో నీ పరువు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. గొప్పవాళ్ళు గొప్పగానే ఆలోచిస్తారు అనేది ట్రూ బ్రో. మనం ట్రూగా లేకపోయినా నిజాన్ని నిజమని ఒప్పుకోవాలి బ్రో. ఇంతకీ రుద్రబావ నీకు ఏం గిఫ్ట్ ఇస్తున్నట్టు? రుద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అది ఖచ్చితంగా నాకు ఫేవర్గా అయితే ఉండదు. ఏటి బాబాయ్, ఏటి బాబాయ్ నువ్వు అనేదే? అంటే అంటే బావా తను మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకున్నాడా? అవును రంగా, ఈ విషయం మాకు అక్కడ పనులు చేరిన రోజే తెలిసింది. కానీ అసలు ఆ సారు బిడ్డని ఎందుకు వదిలేసినారు? గంగే కూతురని తెలిస్తే ఆదరిస్తారా లేదా అని తెలుసుకునేందుకే కొన్ని రోజులు ఆగినాం. నిజం తెలిస్తే విశ్వాసారు కూడా మారతాడనిపించే ముందుగా ఆ విషయం అల్లుడు గారికి చెప్పాలనే వచ్చాం. కానీ ఇక్కడ పరిస్థితి చూసి ఇది సమయం కాదని చెప్పలేదు. నువ్వు కూడా పొరపాటున నోరు జారకు రంగా. ఎవరో ఫోన్ చేసి మాట్లాడరేమిటి? విశ్వ ఫోన్ తీశాడు. నేను మాట్లాడతానుండండి. హలో, నేను గంగని. నువ్వా? నా ఫోన్ నుంచి నేనే కదా కాలింగ్ చేసేది. నీకు వంకరగా మాట్లాడటం తప్ప తిన్నగా మాట్లాడటం రాదా? మీకు కోపంగా కాకుండా శాంతంగా మాట్లాడడం రాదా? ఛే, నీతో ఫోన్ మాట్లాడటం వేస్ట్. నేను మీతో మాట్లాడడానికి కాలింగ్ చేయలేదు. అమ్మగారికి ఇవ్వండి. అమ్మా? ఎవరండి? ఇంకెవరు? వాగుడుకాయ్. గంగా, నువ్వా? బావున్నావమ్మా? ఇదిగో ఇక్కడే ఉండి మాట్లాడొచ్చుగా. మాకు 1,00,000 ఉంటాయి. అయినా ఆడవాళ్ళ మాటలు మీకెందుకండి? హలో గంగా, సుధని ఇలాగే వదిలేస్తే పుట్టింటికి దగ్గరవ్వాలని చూస్తుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ విడగొట్టాలి. అమ్మా, పెద్దోరు మాట్లాడతారంట. అన్నయ్య. అమ్మా సుధా, నాకు కూడా నీతో మాట్లాడాలనిపించిందన్నయ్య. కానీ వదిలి కోప్పడుతుందని ఫోన్ చేయలేదు.
ఈ కోపాలు దూరాలు తొలగిపోవాలని రుద్ర మంచి ఆలోచన చేశాడమ్మా. ఏంటన్నయ్య అది? ఆ, రేపు మాకు షష్ఠి పూర్తి వేడుక చేస్తున్నాడు. అవునా? ఆ, నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ ఈ వేడుకకి నువ్వొస్తేనే నాకు సంతోషంగా ఉంటుందమ్మా. నాకు రావాలనే ఉందన్నయ్య, కానీ నాకు అదృష్టం లేదు కదా. ఆ, అది కాదమ్మా. పెదనాన్న నేను మాట్లాడతానివ్వండి. ఆ, హలో అత్తమ్మ, రుద్ర, రేపు జరగబోయే షష్ఠి పూర్తి కార్యక్రమానికి నువ్వు వస్తున్నావు. ఈ ఇంటి ఆడపడుచుగా అన్ని కార్యక్రమాలు నీ చేతుల మీదుగా జరిగితే పెదనాన్న సంతోషిస్తారు. ఆ, ఆ. వస్తాను రుద్ర. నా వల్ల వదిలి బాధపడకూడదు. ఈయనకి తెలిస్తే ఏమంటారు? పెద్ద గొడవే అవుతుంది. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వస్తున్నావు అంతే. పెదనాన్న, అత్తయ్య వస్తుంది. రుద్ర, నా చెల్లెలు వస్తుంది. రేయ్, నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. వస్తుంది నా చెల్లెలు. ఆ, రుద్ర ఏం చేయబోతున్నాడో ఏంటో.